జవహర్ సార్, ఈ కొత్త నిబంధనలు కఠిన చర్యలు అనేవి ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళ మీద అండ్ వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళ మీద కూడా పడుతుంది. అసలు ఈ నిబంధనలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఇవి ఒక నిబంధనలు గతంలో ఉన్న నిబంధనలే కఠోరతరం చేశారు. మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు స్టూడెంట్ వీసా పైన వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫామ్ నింపుతారు, I-20 అనేటువంటి ఒక ఫామ్ నింపుతారు. ఆ నింపినప్పుడు అందులో మీ ఖర్చులు సుమారుగా ఎంత ఉంటాయి అని అంటే 50 నుంచి 70 లక్షల వరకు ఖర్చు వస్తుంది, మీకు ఈ భరించేటట్టు ఉంటేనే మీరు ఇక్కడికి రావాలి అని. మన వాళ్ళు లోన్ ఏదో తీస్తారు, ఎడ్యుకేషన్ లోన్ తీస్తుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అయ్యే లోపల ఒక ప్రైవేట్ జాబ్ ఏదైనా దొరికించుకుంటారు. మాల్స్ లో పనిచేస్తారు, పెట్రోల్ బంక్స్ లో పనిచేస్తారు. ఆ విధంగా కొంత అమౌంట్ సమకూర్చేసరికి ఏమవుతుందంటే దాంతో నిజంగా అయితే చేయకూడదు, రూల్ ప్రకారం ఆ ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు. కానీ చూసి చూడనట్టు బైడెన్ ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపేస్తాడేమో, ఎందుకంటే వెంటనే వీసాలు రద్దు చేస్తాను అని చెప్తున్నాడు. లేదని అంటే జైల్లో వేస్తాము, క్యాంప్స్ పెడతాము, క్యాంప్ లో బంధిస్తాము అని ఒక ప్రకటన చేశారు. కనుక ఇప్పటికిప్పుడు మనం ప్రామిస్ చేసినట్టుగా I-20 ఫామ్ లో నింపినట్టుగా మనము 50 నుంచి 70 లక్షల ఖర్చు ఇక్కడ నుంచి తల్లిదండ్రుల నుంచి పంపిస్తూ ఉంటే సమస్య ఏం లేదు అక్కడ. ఇప్పటికి కూడా ఏ సమస్య లేదు, ఎందుకంటే ఆ ఉద్యోగాలు ప్రైవేట్ జాబ్స్ అక్కడ చేసుకునే ఆ వెసులుబాటు ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఎవరైనా చేస్తున్నారా అని అంతగా విజిలెన్స్ ఉండి పట్టుకోవడం మొదలైతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కనుక వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, ఒక 2 నెలలు చూద్దాం, అమ్మ డబ్బులు పంపండి కాస్త సర్దుకునేంత వరకు అని ఇక్కడ అడగడం ప్రారంభమైంది. ఆల్రెడీ ఇక్కడ పేరెంట్స్ పైన ఒత్తిడి పెరిగింది. కనుక ఇది ఎలా ఉంటుంది, నిజంగా పట్టుకుంటారా, నిజంగా బంధిస్తారా? అలా కాకుండా ఉగ్రవాద చర్యల్లో ఉన్నారు. ఈవెన్ ఒక మాట చెప్పారమ్మా, మీరు విన్నారు కదా బహుశా, ఇది సోషల్ మీడియాను కూడా మేము చెక్ చేస్తాం, ఓపెన్ చేయాలి మీరు అని అంటున్నారు. దాని అర్థమైంది, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో మీరు ఏమేం చేస్తున్నారు, మీ ఇంటర్నల్ యాక్టివిటీ ఏముంది, మా ఎనిమీ నేషన్స్ కు మీరు సహాయం తీసుకుంటున్నారు, లేకపోతే ఎనిమీ నేషన్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి అంటే. ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా ఏముంటుంది, ఇప్పుడు గాజాకు మద్దతుగా చాలా మంది యువకులు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, లిబరల్ థాట్ ఉండే స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తుంటారు, క్యాంపెయిన్ చేస్తుంటారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున. కనుక ఇజ్రాయిల్ తో ఉంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ గాజాతో ఉంటే మాత్రం వాళ్ళకి ప్రాబ్లం. అందుకని ఇలాంటి క్యాంపెయిన్స్ చేసే సోషల్ మీడియా గ్రూప్స్ అన్నిటినీ ఇప్పుడు పట్టేస్తారు వాళ్ళు. మొత్తానికి ఏంటంటే మా దేశ భద్రతే మాకు ముఖ్యం, మీరు ఇక్కడికి వచ్చి మా దేశానికి వ్యతిరేకంగా, ఇప్పుడు మా పాలసీస్ మాకు ఉంటాయి, అలా కాకుండా మీ అనుకూలంగా మేము వ్యవహరించాలా, మా దేశం వ్యవహరించాలా, మీ భావజాలానికి అనుకూలంగా మేము ఉండాలా? కాదు, మా దేశానికి వచ్చినప్పుడు మీరు మా భావజాలానికి అనుకూలంగా ఉండాలి, లేదంటే ఊరికే ఉండాలి. వాస్తవంగా మనం కూడా మాట్లాడుకోవడానికి స్టూడెంట్కి ఏ పని అమ్మా, అమెరికాలో వెళ్ళిన స్టూడెంట్ కు తను చదువు లేదో తాను చదువుకోవాలి. ఈ యాక్టివిజం లో ఉండే వాళ్ళకి మాత్రం తప్పకుండా ప్రమాదం అయితే ఉంటుంది. కాస్తంత జ్ఞానం ఉండేవాడు ఎవడైనా కూడా వెళ్ళి ఆ దేశానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తే అది కావాలని కొందరు కోరే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఆ స్వేచ్ఛ ఉండాలి, మాకు ఆ ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆపేస్తారు. ఏం ఫ్రీడమ్ బాబు, చదువుకోవడానికి వెళ్ళావు, గొప్ప చదువులు చదువుకొని నీ దేశాన్ని వచ్చేసాయి, తర్వాత నీ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయి, అక్కడ వెళ్ళి ఇదంతా ఎందుకు ఆ దేశం పైన చేయడం. కనుక ఇది ఓ రకంగా నేను అనుకుంటున్నాను మన భారతీయులకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. మరొకటి జెలసీ ఫ్యాక్టర్ కూడా ఉంది వాళ్ళ దేశంలో. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మనిషికి $50,000 ఇస్తే మనకు $1,30,000 కూడా ఇస్తారు మన వాడికి, ఎందుకంటే పనితనం బాగుంటుంది, కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తారు అని చెప్పేసి. ఈ జెలసీ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. కనుక ఇప్పటికిప్పుడు ట్రంప్ ప్రకటనలతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు, కానీ ఇంకా కొద్దిగా వేచి చూడాల్సినటువంటి సమయం ఉంది మనకు. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, పని కట్టుకొని భారతీయులు టార్గెట్ చేస్తారు. ఉదాహరణకు మీరు అమెరికాలో మన అబ్బాయి చదువుతున్నాడు, మా అబ్బాయి
అతడు ఉండి భారత్ కు అనుకూలంగా కూడా ఏదైనా చేశాడు అనుకుందాం, మా ఎనిమీ కంట్రీ అని అమెరికా ఫీల్ అయితే అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. మరి కనుక ఇలాంటివన్నీ ఉంటాయి. మా ఎనిమీ అనేది ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు. కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో వీటిల్లో అనవసరమైన పొలిటికల్ ఇష్యూస్ కు స్టూడెంట్ వెళ్లకుండా ఉంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. అలాగే గడువు తీరాక కూడా అలా ఉంటే కొద్దిగా ప్రాబ్లమే అవుతుంది. కనుక ఇప్పుడు కొద్దిగా వెంటనే ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ కాస్త డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఉంటే, అక్కడ ఎలాగో స్ట్రిక్ట్ ఉంటుంది కనుక అవకాశం ఉండదు. సో ఇలాంటివి లేకుండా ఉంటే ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఇరు దేశాల యొక్క ఇవి సంబంధాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉంటుంది మన పైన. అంటే మన భారతీయుల్లో కలిగే వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇక్కడ ఆయన ఇచ్చిన వలస నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడ్డా, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా వారిపైన వీసాలు రద్దు చేస్తామంటూ స్పష్టం చేశారు. సో మన వాళ్ళ డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ట్రంప్ మన శత్రువైన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కదా, మరి ఇక్కడ ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా వారి వీసాలను రద్దు ఎలా చేస్తారు అంటూ కూడా ఇంకో క్వశ్చన్ ఇస్తున్నారు. సో ఇంతకీ ఈ క్వశ్చన్ కి ఎట్లా ఆన్సర్ ఉంటుంది? అంటే ఉగ్రవాద చర్యలు వాళ్ళ దృష్టిలో నేను అనుకుంటున్నాను పాకిస్తాన్ ఇది మనల్ని కన్సిడర్ చేయరు. కాకపోతే మేజర్ గా వస్తున్నది ఇజ్రాయెల్, హమాస్ వాళ్ళ ఇష్యూసే. కనుక మనం ఆ విషయంలో వెళ్లకుండా ఉంటే, దాని విషయంలో వాళ్ళు చాలా సీరియస్. పాకిస్తాన్ విషయంలో వాళ్ళు అంత సీరియస్ గా ఉండరు. పాకిస్తాన్ ఉగ్రవాదం మనకు సమస్య, వాళ్ళకి పెద్ద సమస్య కాదు. కనుక పాకిస్తాన్ ఒకవేళ మన వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే వాళ్ళ పాలసీ అది. బెస్ట్ థింగ్ అని అంటే వీటన్నిటికీ మేలైనటువంటి విషయం ఏంటంటే పొలిటికల్ యాక్టివిటీకి దూరంగా ఉండడం, ప్రొఫైల్ కూడా క్లీన్ గా ఉంచుకోవడము. ఎవరైనా వీసాకి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీసాకి మేము తీసుకోవాలనుకుంటున్నప్పుడు బహుశా మన దగ్గర కూడా యూనివర్సిటీ చదువులు చదివిన వాళ్ళకు, ఉస్మానియానో, కాఫీనో, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఇలా చదివాకనే ఈ పొలిటికల్ ప్రొఫైల్స్ వస్తాయి. అంతవరకు పెద్దగా రావు మన దగ్గర కూడా. స్టూడెంట్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటే ఏదో జై శ్రీరామ్ అంటాడు, లేకపోతే ఇంకేదో అంటారు, ఆ స్లోగన్స్ ఇస్తారు, భారత్ మాతకి జై అనొచ్చు, ఇంకేదైనా స్లోగన్స్ ఇవ్వచ్చు. అవన్నీ పెద్ద సమస్య కాదు. ఉగ్రవాదంతో సంబంధాలు ఉండవు. మన ప్రొఫైల్ అంత తీక్షణంగా ఉండే సినిమా యాక్టర్ల పైన అభిమానాలను వ్యక్తం చేస్తారు, ఇవి ఉంటాయి, లగ్జరీస్ పైన మాట్లాడతారు. కానీ పొలిటికల్ యాక్టివిజం అనేది మన స్టూడెంట్స్ కు సమస్య కాదు. యూనివర్సిటీ చదువులు వచ్చాకనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి, అక్కడ ఏర్పడ్డ సంబంధాల కారణంగా ఏర్పడుతున్నాయి. కనుక మనకు ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉంటే ఈ హమాస్ పైన వీటిపైన కాస్త ఇస్లామిక్ స్టూడెంట్స్ కు అటువంటి ప్రేమ ఏదైనా ఉండి వ్యక్తం చేస్తే వాళ్ళకి సమస్య వస్తుంది తప్పకుండా, హమాస్ పైన వ్యక్తం చేస్తే. కనుక ఇలాంటివి ఉంటాయి. అమెరికాను అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనం కూడా అనేది. లోకల్స్ కు ఉద్యోగాలు ఏవైతే మనం రీప్లేస్ చేస్తున్నామో అవన్నీ మనకు తగ్గిపోతాయి, వాళ్ళకే ఇచ్చుకుంటారు. కానీ భారతీయులకు ఉన్న అటువంటి గొప్ప అడ్వాంటేజ్ అంటే అమెరికన్ లోకల్స్ చేసే ఉద్యోగాలు కాకుండా మనం చేసే ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఉద్యోగాలు మన వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు. కనుక ఇప్పటికిప్పుడు మనల్ని పక్కకు పెట్టేసి అమెరికా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటే అమెరికాకే ప్రాబ్లం. కనుక ఇప్పుడు సెలక్షన్స్ లో మన వాళ్ళను పూర్తిగా పక్కకు పెట్టే, మనము ఈ జాబ్స్ కాకుండా అదర్ జాబ్స్ ఏమైనా కోరుకుంటే అక్కడ వచ్చే అవకాశం ఉండదు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్ ఉద్యోగాలన్నీ మన వాళ్ళకు ఇంకా దక్కుతాయి. ఇంకా కొంతకాలం ప్రాబ్లమే లేదు అసలు.